హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి విజయవాడ నుంచి అయితే గైస్ స్టార్ట్ అవుతుంది. రీజన్ ఏంటి ఏం కదా అని చెప్పేసి మీ అందరికి తెలిసిందే. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయినాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే కిందికి పోతున్నాం. మనకు ఈ రూమ్తో పాటుగా ఫ్రీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉండే, సో దానికోసం వెళ్తున్నాం. హోటల్ నుంచి వ్యూ ఎస్టర్డే చూపిద్దాం అనుకున్నా, చూపెట్టలేకపోయినా. ఇప్పుడు చూడండి, మేము రాత్రి ఏమనుకున్నాం అంటే ఇక్కడ కనిపిస్తున్నది కొండ, ఇదే దుర్గమ్మ కూడా అనుకున్నాము. కాకపోతే కాదు, వేరే సైడ్ ఉన్నట్టున్నది. ఎక్కడికి వెళ్దామని నైట్ నుంచి ఆలోచిస్తుంటే ఒక మంచి స్పాట్ అయితే దొరికింది. యాక్చువల్ నాకు ఏముండే ఉండవెల్లి కేవ్స్కి వెళ్దామని ఉండే, కాకపోతే అక్కడ విష్ణుమూర్తి విగ్రహం ఉంది, దర్శనం చేస్తుందామని ఉండే. నాకు మస్తు పెద్ద ఉన్నది, చాలా పురాతనమైనదట. అక్కడ కూడా పోవద్దు. సో ఇంటికి వెళ్దామంటే ఇంటి పోయినా ఇప్పుడు నో యూజ్. సో మేము 7 days ట్రిప్ అనుకుని వచ్చినాం కాబట్టి వీడియోస్ కూడా బ్యాకప్ అవుతున్నాయి. అక్షయ్ కూడా కొద్దిగా ఏడ్చినట్టు ఉండే, అందు గురించే ఆమె బీచ్కి ఎప్పుడు పోలేదట ఇప్పటి వరకు లైఫ్లో. సో బీచ్కి తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నా. ఇక్కడ నుంచి 1.5 kilometers 1.5 hours జర్నీ అవుతుంది, కిలోమీటర్స్ కాదు. దగ్గర ఒక 60-40 kilometers అవుతున్నది. సో బీచ్కి తీసుకుపోదాం. అక్కడ ఏదో రిసార్ట్ ఉంది, ఇప్పుడే బుక్ చేసిన రిసార్ట్ కూడా. సో వెళ్ళి అక్కడనే అవుతుందాం. ఈరోజు నైట్ అక్కడ స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయినామంటే అక్కడ ఏదైనా పని ఉంటే చూసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వెళ్తున్నామంటే హరిత రిసార్ట్స్ బాపట్ల బీచ్కి అయితే వస్తున్నాము. ఒకవేళ టైం ఉంటే ఒక స్టోరీ అయినా పెడితే ఎవరైనా కలిసిపోతా అనుకుంటే వచ్చి కలిసి అయితే పొర్రి బాపట్ల బీచ్లో అయితే ఉంటాము. సో ఇప్పుడు వచ్చేసి అక్కడికే వెళ్తున్నాం. ఇక ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అక్కడికి అయితే వెళ్తాం. ఇక పోదామా? మేము అన్నం తినేటప్పుడు మాకు తెలిసింది, అందుకోసమే అన్నం కూడా చక్కగా తినలేదు. అదే మనం రిటర్న్ పోవాలని మేము దేవుని దర్శనానికి వస్తున్నామని చెప్పేసి నాన్ వెజ్ తినలేదు. ఇప్పుడు మేబీ నెక్స్ట్ వెళ్ళే దారే నాన్ వెజ్ తిన్నా ఇంకా ఇంటికే పోతున్నాం కాబట్టి. ఓపెన్ మనం 8th floorలో ఉన్నాం. 8th floor ఇచ్చారు మాకు. లేదు, లిఫ్ట్ బాగా ఫాస్ట్ పోతుంది, కింద పడుతుంది. మధ్యలో ఫాస్ట్ పోతుంది వేరే వాటి కంటే పోతుంది కదా మరి, ఇంకేది. బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చినాము. వాటర్ మిలన్ జ్యూస్, ఇడ్లీ, ఇదేంటిదేమో పునుగులు. అక్షయ్ వచ్చేసి ఇడ్లీ తింటుంది. మంచిగా ఉందా చట్నీగా? తినడానికి మంచిగా ఉందా? ఏది తినబుద్ధి అయితే అది తింటున్నాము. వాటర్ మిలన్ జ్యూస్, ఆమ్లెట్, చికెన్, దోశ, ఇడ్లీ అయిపోయింది, ఫ్రూట్స్ అన్నీ. ఇప్పటికి నాకు తెలిసి ఒక 5 type of items తినొచ్చు. కడుపు నిండా తిని ఇక్కడ నుంచి వెళ్ళి జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం వేరే దగ్గరికి. నేను చాలా సాడ్ అనిపిస్తుంది, ఇంత హ్యాపీగా వచ్చి దర్శనం కాకపోయే వరకు. అంత మన అదృష్టం, అంతా మన మంచిగా. తిని ఇక రాత్రి తినందుకని ఇప్పుడు తిను సరేనా? రాత్రి కానీ బెటర్ ఉంది. ఇది మసాలా ఆమ్లెట్ మంచిలేదా? అన్నిటికంటే నాకు మంచిగా ఏదనిపిస్తుంది అంటే వాటర్ మిలన్ జ్యూస్. ఇదేంటి చెప్పాలా? ఏంటి ఇలా స్పూన్ అయిపోయింది. ఏంటిది అదే? అన్నం. బెల్లపన్నం, పరమన్నం అంటారు కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ డ్రెస్ వచ్చేసి ఇదే బ్లూ అండ్ బ్లూ. ఎట్లుందో కామెంట్ చేయండి మా అవుట్ఫిట్స్. సో ఇప్పుడు వచ్చేసి సూర్యలంక బీచ్కి అయితే పోతున్నాము. వెళ్దామా? చలో. అలాగే చూడండి ఎంత తెచ్చుకున్నాము. తిరుపతి దర్శనం క్యాన్సిల్ అయిందని ఫుడ్ తినలేదు రాత్రి. సో ఇప్పుడు ఆకలి అయినట్టున్నది బాగా. బ్రేక్ఫాస్ట్లో మంచిగా గట్టిగా తిన్నది. సో ఇప్పుడైతే ఏడుంది కింద. సో అరే ఏమైనా ఐటమ్ ఉన్నాయో చూడు మంచిగా క్లారిటీగా. ఏదైనా మిస్ అయిందనుకో కథమే. నా పర్సు ఉంది, ఐడి కార్డు ఉంది. ఏదే నీ ఫోన్ నేను తీసుకోవాలి. ముట్టవాళ్ళు ఉంటారు నీ ఫోన్. మరి నన్ను అడుగుతావు? మెయిన్ కావాల్సింది నా ఐడి కార్డు ఉందా? ఉంది. నా పర్స్ అన్నీ ఉన్నాయి, అలానే ఉందా? ఉంది. ఈరోజు బీచ్కి పోతే మజా వస్తాయి కావచ్చు, ఎందుకు అంటే వెదర్ కూడా ఎండ లేదు, మంచి ఇట్లా రైనీ సీజన్ లెక్కున్నది. డ్రోన్ కూడా తెచ్చిన, డ్రోన్ షాట్స్ తీస్తాం, నెక్స్ట్ లెవెల్ వస్తాయి. ఏంటిదే? అందరూ నాకు కెమెరామెన్, నాకు 4-5 కెమెరామెన్లు ఉంటే మా అక్షయ పర్సనల్ కెమెరామెన్ నేను. డ్రోన్ ఒక్కటి ఉన్నది. డ్రోన్ ఎందుకు తీసుకొచ్చినామంటే
ఇట్లా పొంగ రూట్లో షార్ట్స్ కావచ్చు, అక్కడ ఇక్కడ మంచి లొకేషన్ కనబడుతుంది ఇద్దామని తెచ్చినాము. ఇప్పుడు ఎట్లా బీచ్ పోతున్నాం కాబట్టి ఆ డ్రోన్ షాట్లు అలా ఉంటుంది ఇద్దాం. మనం స్టే పోయేది గవర్నమెంట్ అకామిడేషన్లో, గవర్నమెంట్ రిసార్ట్లో మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ సీన్స్ ఇస్తాం. డ్రోన్ వాటర్లో పడ్డప్పటి నుంచి దాని కెమెరా కొద్దిగా ప్రాబ్లం చేస్తుంది, అంటే ఫోకస్ అయితే లేదు, ట్రాన్స్మిషన్ వస్తలేదు, ఇమేజ్ ట్రాన్స్మిషన్. చూపెట్టిన 2-3 జాగాలల్లో దాని మదర్ బోర్డే చేంజ్ చేయాలి, దగ్గర 60,000-70,000 దాకా అయితే అంటారు. సో అంత ఖర్చు పెట్టి మళ్ళీ పాత డ్రోన్ రిపేర్ చేయించేందుకు ఇంకొక 1 lakh యాడ్ చేస్తే ఇంకా దీంట్లో కొత్త డ్రోన్ వచ్చింది, మ్యావిక్ 4 అని వచ్చింది ఒకటి. అదే తీసుకుంటే అయిపోతుంది కదా, దాంట్లో క్వాలిటీ మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి అని చెప్పేసి అది తీసుకుందామని చూస్తున్నాము. సో ఒకవేళ అన్ని సెట్ అయితే అది తీసుకుంటాం. బడ్జెట్ కూడా అడ్జస్ట్ అయితే లేదు. పోయిన నెల మా బాబుకు స్కూటీ అవసరం ఉండే, స్కూటీ లేకుండే, ఇక వెహికల్ కావాలి ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటా అంటే వద్దు మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు ఎందుకు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి దాన్ని మొత్తం పే చేసి 1,30,000 సంథింగ్ అయింది. స్కూటీ కొనిచ్చిన. నెక్స్ట్ మంత్ షెడ్ మొత్తం వానలు పడితే అన్ని ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి షెడ్ వేయించిన. ఇంకా నెక్స్ట్ మంత్ ఇప్పుడు వచ్చే మంత్ అప్కమింగ్ మంత్లో కొన్ని పైసలు ఒక దగ్గర కట్టేది ఉంది నేనే. సో దానికోసం అరేంజ్ చేస్తున్నా. సో ఈ మధ్యలో కొద్దిగా అమౌంట్ ఉంటే ఇటు దర్శనం చేసుకుందాం, అన్నీ అయిపోతే మొక్కనాటికి వచ్చినాము, మా బాబుకి ఆపరేషన్ అయినప్పుడు మొక్కినుంటే మొత్తం ఇవన్నీ కూడా బిస్కెట్ అయితే అయిపోయినాయి. సో బడ్జెట్ అరేంజ్ కాగానే ఫస్ట్ నెక్స్ట్ ఏదైనా కొనబోయే ఎక్విప్మెంట్ ఉంది అంటే అది వచ్చేసి డ్రోన్ బ్యాగ్ కూడా మీరు చూడర్రీ, ఇట్నే వాడుతున్నాం. దీన్ని ఒక బ్యాగ్ అయినా తీసుకోవాలి కనీసం దీనికి. ఒకవేళ ఇమేజ్ ట్రాన్స్మిషన్ వచ్చి మంచిగా వస్తే ఓకే పని చేస్తుంది, ఒకవేళ పని చేయకుంటే కోతిగాడు తలక్షే పెట్టిదని చేస్తాడు వైర్ను, అది చేయంగానే వస్తుంది, వానికే తెలుసు. మనకి ఫోన్ చేసి వీడియో కాల్ వాడకుండా సెట్ చేయాలి. ఇక ఇప్పుడే గాయస్ హోటల్కి చెక్అవుట్ అయితే చేసినాం, మన వెహికల్ వచ్చేసింది. నిజంగా ఆ హోటల్ ఉన్న దానికంటే ఎక్కువ ఆనందం ఈ కార్ ఉన్న దానికే ఉంది కానీ. సో ఇప్పుడు వచ్చేసి వెళ్తున్నాం. ఒక గ్రోసరీ స్టోర్ అయితే కావాలి, ఏదన్నా చిప్స్ అసొంటి వేసుకుందామని చెప్పేసి కొద్దిగా నవ్వులుకుంటూ పోతే మంచిగా అనిపిస్తుంది కదా, అందు గురించే చూస్తున్నాము. ఏదైనా దొరికితే తీసుకొని వెళ్తాం. ఇక మస్తు బాగా అనిపిస్తుంది. దుర్గమ్మ కూడా వచ్చేసి ఇక్కడ ఎదురుగా అవుతున్నది. దర్శనం చేసుకోకుండా రిటర్న్ వెళ్ళవలసి అయితే వస్తుంది. మన బ్యారేజ్లోకి ఏం చేస్తాం చెప్పండి. ఇక్కడికి వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ అవుతుంది, మీరు చూడొచ్చు అక్కడ అంతా. ఇప్పుడు నిన్న పేరు ప్రకాశం బ్యారేజ్ అని చెప్పేసి చూడు ఇక లైవ్లో. సో దుర్గమ్మకు బయట నుంచి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి లెట్స్ గో టు సూర్యలంక బీచ్. నాకు తెలిసి మనం ప్రకాశం బ్యారేజ్ పై నుంచి పోతాం వచ్చి ఒక దగ్గర ఆపుతా, మొక్కుకో మంచిగా మళ్ళీ వస్తాం సృష్టి అయిపోయినాక అని చెప్పేసి. తర్వాత వెళ్ళిపోదాం. అందరు దర్శనం చేసుకొని వస్తారు. ఇవాళ దర్శనం అయిపోమా ఉండవేళ కేసు దగ్గర ఉందంటే మీ టైం వరకు వెళ్ళి మొక్క మంచిగా ఉంది లొకేషన్. ఎవరెవరైతే వ్లాగ్స్ చూస్తారో అందరు కూడా మొక్కుకోండి. విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్ అంతా శుభం జరుగుతుంది. మొక్కున్నావా? చాలా అనుకున్నాం, ఆల్ ఈజ్ వెల్, అంతా మన మంచికే. ఏం జరిగినా సరే, బ్యాడ్ జరిగినా మంచి జరిగినా ఏది జరిగినా అంతా మన మంచికే. సో ఇప్పుడు వచ్చేసి సూర్యలంక బీచ్కు పోదామా. అంతగానో జోష్ రాదు ఇప్పుడు, ఎందుకంటే కొద్దిగా సైలెంట్ మోడ్లో ఉన్నది నిన్నటి నుంచి. సో పోదాం ఇక, లెట్స్ గో టు సూర్యలంక బీచ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ లొకేషన్లో స్టే చేస్తాము. ఈసారి ఆ ఎక్స్ప్రెస్ హాలిడే దాంట్లో చూసారు మీరు, అది కూడా బాగుంది, సూపర్ ఉంది. ఎప్పుడైనా వస్తే మంచి హోటల్ కావాలంటే మాత్రం అది నేను సజెస్ట్ చేస్తా. ఫుడ్ బాగుంది, ఎవ్రీథింగ్ మంచిగా ఉంది. మన తెలంగాణ స్టైల్ ఫుడ్ అయితే దొరకదు, ఇది మాత్రం 100% కన్ఫర్మ్. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక డిఫరెంట్ ప్లేస్లో స్టే చేస్తాము, ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అందరు కూడా. సో స్టే ట్యూన్. నీకు నచ్చింది కదా ఆడుందంతే. ఓకే, ఈసారి సృష్టి వచ్చి దర్శనం క్యాన్సిల్ అయింది అని బాధ కన్నా నెక్స్ట్ టైం ఈ ప్లాన్ ఇంకా డిఫరెంట్గా ప్లాన్ చేసి మీకు కూడా ఇంకా మంచిగా చూపించడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి వెళ్తున్నాం ఇక ప్రకాశం బ్యారేజ్ పైనుంచి వెళ్ళి. నాకు తెలిసి ఇక్కడ కూడా సబ్స్క్రైబర్స్ మస్తు మంది ఉంటారు. నేను గుంటూరులో మీటప్ పెట్టినప్పుడు విజయవాడ నుంచి చాలా మంది వచ్చారు నన్ను కలవడానికి. కొంతమంది దగ్గర నా నంబర్ ఉండే, పాపం వాళ్ళని కలవండి అని చెప్పేసి మెసేజ్ చేస్తారు. సృష్టి లేకుండా అందరినీ కలిసిపోతుంటే, కాకపోతే సృష్టి వచ్చే వరకు వద్దని చెప్పేసి కలుస్తలేను ఎవరిని. నెక్స్ట్ టైం వస్తా కదా, అప్పుడు వాళ్ళకి అందరికి మెసేజ్ చేసి కలవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తా. చేపలు పడుతురు మంచిగా. సో ప్రకాశం బ్యారేజ్ అలా ట్రైన్ పోతుంది, ఇలా మనం పోతున్నాం, గంతే డిఫరెన్స్. మేము హైవే ఎక్కినాము, గుంటూరు సైడ్ ఇట్లాగనే పోయి ఉంటాం మేము.
ఆ హైవే పైనకి రాగానే ఒక కాన్వా అయితే వస్తుంది మా వెనుక. దగ్గర దగ్గర ఒక 10-12 కార్లు ఉన్నాయి, అలా అన్ని స్కార్పియోలు ఉన్నాయి. నా ఫేవరెట్ కార్ అది కూడా ఒకటి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను స్లో అవుతా, ఆ కాన్వే ముందు పోతుంది కదా, ఆ కాన్వేలో పోతా, మంచి తొందరగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ట్రాఫిక్ క్లియర్ అవుతూ ఉంటుంది. వాళ్ళు వెనక నుంచి వస్తారు, వెయిట్ చేస్తున్నా, వాళ్ళు రాగానే మీరు చూపిస్తా. అంటే దీన్ని ఏదో హేళన చేస్తున్నా అన్నట్టు కాదు, ట్రాఫిక్లకి తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ముందు అయిన దానికంటే వాళ్ళతో పోతే ఇక తొందరగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి కూడా ఒక వెహికల్ యాడ్ అని అయిపోతుంది. సో వెయిట్ చేస్తున్నా వాళ్ళు రా. ఆయన కాను ఎటన్నా సైడ్ పోయిందని అటే దిగింది కాను, సైడ్ దిగింది అటే కాను, వెనకకు పోయింది. ఇంకా 4-5 స్కార్పియోన్లు ఉన్నాయి అలా. ఇప్పుడు వచ్చేసి మంగళగిరి హైవే మీద అయితే ఉన్నాము, ఇంట్లో పోతున్నాం. ఇక మనం ఫస్ట్ మీటప్ పెట్టిన ప్లేస్ గుంటూరు. నా లైఫ్లో నేను గుంటూరు పీపుల్ని ఎప్పుడూ మర్చిపోలేను, ఎందుకంటే చాలా అంటే చాలా మంది వచ్చారు. ఒక 50-60 మెంబర్స్ అని వస్తారో రారా అనుకున్నాం. అసలు ఉంటుంది ఒక 500-600 మెంబర్స్ దాకా వచ్చి గ్రాండ్ వెల్కమ్ చేసారు. అందరూ కూడా కలిసిపోయారు. నా లైఫ్లో ఆ రోజు నేను మర్చిపోలేను. సో మళ్ళీ ఈ రోజు వచ్చేసి ఎక్కడున్నా అంటే గుంటూరులో అయితే ఉన్నా. ఈ లొకేషన్స్ చూస్తే మీకు తెలుస్తుంది కావచ్చు. గుంటూరు నుంచి వెళ్ళి లెఫ్ట్కి అయితే వెళ్తున్నాము, చీరాల బీచ్ సైడ్. చీరాల కాదు, బాపట్ల బీచ్. ఇక్కడ ఒక 500 meters turn left onto Guntur Chirala road, Guntur Panur road. ఓకే ఓకే. సో ఇక్కడ బానన్న అని చెప్పేసి ఆ అన్న ఆ రోజు మీటప్లో మనకు మస్తు హెల్ప్ చేసినుండే. బట్ అన్ఫార్చునేట్లీ ఆ అన్నది మొబైల్ నెంబర్ నా దగ్గర లేదు. పూరానికి ఫోన్ చేసి అడిగితే మన ఫోను పలిపోయింది అన్నట్టు, పాత ఫోన్, దాంట్లో అన్ని నంబర్లు ఉండే. జీమెయిల్ లాగిన్ చేసి కూడా ట్రై చేసిండట, నంబర్ దొరకలేదు అన్నాడు. ఒకవేళ నంబర్ దొరికితే ఖచ్చితంగా అన్నను కలిసిపోతుంటే మీ గుంటూరు దాకా వచ్చినందుకు. మిస్ అయితే అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని మనం సముద్రం సైడ్ పోతున్నాం. ఇక వచ్చి సముద్రం ఇంకేం, రాత్రి ఏమో ఏడిచింది, ఇప్పుడేమో ఎంజాయ్ చేస్తుంది. ఇక ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు. వాట్ ఈస్ దట్? మనము ఇప్పుడు బీచ్ పోతున్నామా లేదా హోటల్ పోతున్నామా? రెండింటికి కాదు, మనం ఒక రిసార్ట్ పోతున్నాము. మన అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రిసార్ట్ బీచ్ లోనే ఉంది అన్నట్టు. పోయినసారి వద్దామని మస్తు ట్రై చేసిన, మన సబ్స్క్రైబర్స్ కూడా మస్తు హెల్ప్ చేసారు. అక్కడ ఉండేటోళ్ళు, బాపట్ల ఉండేటోళ్ళు హోటల్ పోకుండా అడిగిర్రు ఆడ, కాకపోతే రూమ్స్ దొరకలేదు. ఇప్పుడు సరే మా అడ్వాన్స్ లో బుక్ చేసిన ఈసారి. ఇప్పుడు బీచ్ లో హోటల్ కాదు, బీచ్ లోనే రిసార్ట్. అదేనే రిసార్ట్ అంటే నేను హోటల్ అని చెప్తున్నాను. అది బీచ్ లో ఉంటదా? కాదు, బీచ్ పక్క పంట ఉంటది. అరే బీచ్ కానుకొని ఉంటది. చెప్పు. ఎప్పుడు రితనే ఉంటుంది. చెప్పు, నీకేం కావాలి చెప్పు, నీకేం డౌట్ లేదు అన్నాడు, చెప్తా. అదే డౌట్. ఇప్పుడు డైరెక్ట్ బీచ్ కా ఇప్పుడు హోటల్ కా అని అడుగుతున్నా. బీచ్ లో ఉన్న రిసార్ట్ పోతున్నాం. ఓకే ఓకే. షిప్ రోడ్లు అమ్ముతారు కావన్నా, షిపురు కట్టారు అమ్ముతుర్రు. బాడపాలు తింటావా? ట్యూబ్లు నేను కొనుక్కుంటావా? ట్యూబ్ వేసుకొని పోదు లేదా? నాకు నువ్వు వండరాలు వేసుకుని డ్రెస్ తెచ్చుకుంటే అయిపోగా మంచిగా. అలా వెళ్ళాలా నీకు మూస్తా నేను నీళ్ళ ఆగు బిడ్డ. ఆ రోజు నేను మండలా కూడా చూసిండొచ్చు మీరు, మస్తు భయపడ్డా వాటర్ లో. సముద్రంలో తోలుకోవతా, లోపల దాకా తోలుకోవతా. జస్ట్ ఇక్కడ బయట ఉంటా అంతే, లోపల దాకా తోలుకోవతా. వేవ్స్ వస్తాయి కదా ఈ వరకు ఆడుంటా. సముద్రం కదే కనబడతలేదా? అదే వీడియో తీసేది, జూమ్ చేయి. నిజమే అనుకుంటున్నా నేను. అదే చిన్న చెరువు ఉన్నది, నేను వాటర్ ఇష్టాక అదే అనుకున్నా కానీ అది కాదు. కాదు కాదు. తెనాలి రామలింగయ్య అని పేరు ఎప్పుడు నిన్నావా? తెనాలి తెనాలి ఊరు మీకని పోతున్నాం మనం ఇప్పుడు. మీకు విజయవాడలో రూమ్ టూర్ చూపించినాం కదా, ఇప్పుడు కూడా ఇది ఏంది బాపట్ల బీచ్. అక్కడ సూర్యలంక బీచ్ అంటారు, కాకపోతే బాపట్ల ఉన్నది అన్నట్టు. సూర్యలంక బీచ్ దగ్గర కూడా మీకు నేను రూమ్ టూర్ ఇస్తా. అక్కడ క్యామెల్స్ ఉంటాయి, హార్స్ ఉంటాయి. అంటే నిజమే అవుతుందియా ఎక్కి రైడ్ కి. నెక్స్ట్ ఏటీవీ ఉంటది, ఎక్కుదాం కానీ ఏటీవీ రైడ్ ఉంటది. రకరకాల మస్తు యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ ఫస్ట్ పోగానే మీకు నేను రూమ్ టూర్ ఇస్తా, తర్వాత బీచ్ దగ్గర ఫిషింగ్ కి పోతే అయిపోవాలి. నేను వాళ్ళతో పోతుంటే మంచిగా ఒక వీడియో. ఇదే పిచ్చా ఎప్పుడుగా వీడియోలలో ఫిషింగ్, ఇక్కడ కూడా ఫిషింగ్ కాదే, వాళ్ళు పోతే వాళ్ళతో పోతుంటే మంచిగా ఒక వీడియో. ఒకవేళ పోతే పోతుంది ఒక 1 hour 2 hours అట్లా. రేపటి దాకా కదా మనకి ఎట్లయినా బుకింగ్ అక్కడ.
అండ్ ఇంకొక విషయం నేను ఏదో చెప్తా అనుకున్నా ఆడియన్స్కి, మళ్ళీ మర్చిపోయినా. రూట్ గురించి కాదు, ఏదో చెప్తాను. నిన్న ఏమైందంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు వెమలవాడ వినగా నిన్న పెద్దమ్మ బోనాలు అయితే ఆడికి వచ్చేటప్పుడు జయపాల్ అన్న తెలుసుగా, జయపాల్ అన్న మస్తు అన్నాడు, ఉండురి సాయి ఉండురు ఇక్కడ మీ గురించే స్పెషల్గా మటన్ తెప్పించి వండిపించినాము, ఉండురి అన్నాడు. ఇక దావత్ ఉంటుంది అదే ఇదని చెప్పేసి చెప్తే ఇక మనకి ఇక్కడ పూజ ఉండే, ఇటు వచ్చేది ఉండే, అదొకటి ఉండే కదా. అట్లా ఇక అన్న వీళ్ళు కత్తి అన్న అని చెప్పేసి అన్నని డిసప్పాయింట్ చేసి వచ్చిన. ఒకవేళ ఇట్లా అవుతుందని ఫస్టే ఏరుకుంటే, ఒకవేళ ఆయన చనిపోయింది కదా, ఆయన మనం ఇక్కడికి రాకముందుకే చనిపోయి ఉంటే, అంటే వెళ్ళక ముందుకే ఒకవేళ చనిపోయి ఉంటే మనము అక్కడనే డ్రాప్ అయ్యేటోళ్ళం మంచిగా. ఇక్కడ పక్కకు అల్లనేరేడు వంద కనబడ్డాయి, మక్షేక వంటి ఇష్టము, తీసుకుందామని పోతున్నాము. మంచిగా ఉన్నాయి అవి. ఇక్కడ సైడ్ ఎట్లుంటాయో చూద్దాం. ఎంత అంటారు, మస్తు వస్తుంది వీడియో. ఇక వెదర్ వెరైటీ ఉంది ఈరోజు, వర్షం పడేటట్టుగా, చెట్లు కింద గ్రీనరీ ఉన్నాయి, మంచిగా వస్తుంది వీడియో కూడా. పల్లికాయలు అల్లనేరేడు వంట 2 తీసుకొని పోదాం. అల్లనేరేడు వంటలు వేసుకున్నాము, తాగనీకి వాటర్ లేవు. ఇక్కడ ఒక బేకరీ లాంటిది అయితే ఉన్నది, వాటర్ బాటిల్స్ 2 తీసుకొని పోదాము. ఇంకా 1 అవర్ జర్నీ అవుతున్నది. ఇక్కడ అందరు వెరైటీగా చూస్తారు. 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నా, ఒకటి కూల్ది, ఒకటి నార్మల్ది, ఇంకోటి చిప్స్ ప్యాకెట్. మన కార్ వచ్చేసి ఆడున్నది, అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా 1 అవర్ జర్నీ ఉంది కదా, వాటర్ లేకుంటే ఇబ్బంది అయ్యేటట్టున్నది, అందు గురించి వాటర్ బాటిల్ తీసుకుంది. ఒక నిమిషం లాగ్ తెస్తా. ఇక చిప్స్ తెచ్చిన. ఇప్పుడైతే అవి అడుగుతుండు, ఎట్లా అడుగుతున్నాడు అర్థం ఏంటవా. ఇవి నాకు తెలిసి చెట్టు మీద పట్టిన దుమ్ము కాదు, ఏంటి చెప్పన్నా, రోడ్ మీద పోయే దుమ్ము. మన దగ్గర ఫ్రీగా దొరుకుతాయి, కొనుక్కుని ఉన్నది. సూపర్ టేస్ట్, మస్తున్నాయి. వెల్లలూరు మీదకైనా పోతున్నాం ఇప్పుడు. వెల్లలూరులో ఎవరైనా మా సబ్స్క్రైబర్స్ ఉంటే కామెంట్ చేయండి. వెల్లలూరు ఎట్లునే, నేను మొన్న తెచ్చినాయి మంచిగా ఉన్నాయా, ఇవి మంచిగా ఉన్నాయా? మేము వీడియోలో పోయి తింటూ ఉంటాం కదా, అది చూస్తే నాకు వేలే అంటది. అది కొద్దిగా పురుగు పట్టినట్టున్నాయి అన్నట్టు, ఎందుకు అని చెప్పేసి నేను తీసుకోలేదు ఇంటికి. ఇవాళ దొరకంగానే తింటా అంటే ఆపి ఇంటికి కొనిచ్చినాయి. జాగాలు మాత్రం మస్తున్నాయి. కరెంట్ వైర్ తక్కువ ఉన్నాయి కూడా, రోడ్డు పక్క పంటే ఉన్నాయి, పొలాల మధ్యలోకి ఏం లేవు. మా దగ్గర ఇట్లుంటే మంచి వీడియోలు తీస్తుండే. డ్రోన్ ఎట్లా చెప్దామన్నా బాగానే ఏదో అని తాకుతుంది అని చెప్పేసి, వేరే వాటికి అన్నిటికీ అబ్స్ట్రాక్ట్ అవాయిడెన్స్ సెన్స్ చేస్తుంది, కానీ మన కరెంట్ వైర్లోకి చేయదు. కరెంట్ వైర్ డైరెక్ట్ తగిలిపోతుంది. మనం జస్ట్ మిస్ కరెంట్ వైర్ల మధ్యలోకి పోయింది డ్రోను, అది ఏం కాలేదు. మధ్యలోకి పోయేసరికి ఒకవేళ అదృష్టం మంచి లెక్క దానికి తగులుతుంది, దాని పని అయిపోతుంది ఆ రోజు మొత్తం. దగ్గర దాకానైతే వచ్చినాం, ఇంకొక 20 minutes ఉంది, పోతాం. ఇక పోయి కొద్దిసేపు రూమ్ టూర్ వేస్తాం ఫస్ట్, తర్వాత అదే ఎట్లున్నదో రూమ్ టూర్ ఎందుకు చెప్తున్నావు, ఎట్లున్నా రూమ్ టూర్ వేస్తా. తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం. మాకు పెళ్లి కాక ముందుకు లేడీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ బాగా చూస్తుండే అన్నట్టు. వాళ్ళు ఎక్కడికైనా పోయినప్పుడు ఇట్లా రూమ్ టూర్లు, హోటల్ టూర్లు ఇద్దరు కదా, అవి చూసి మైండ్కి ఎక్కినట్టున్నది. నేను కూడా హోమ్ టూర్ చేస్తా అని ఆనందం మీద అన్నట్టు. అట్లానే ఏం కాదు కానీ మనకి ఎట్లా అంటే ఇంకొక 20 minutes జర్నీ ఉంది, 20 minutesలో రీచ్ అయితే అయిపోతాము. వెళ్తున్నాం ఇక. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 11:44 అవుతుంది. ఫస్ట్ తింటాం, తిన్నాక అప్పుడు బీచ్కి పోతాం. పాటలు పెట్టుకొని పాటల పిచ్చలు వేసి నేనకి ఇంక పాటల పిచ్చలు వేసింది అంటున్నా. పాటలు పెట్టుకొని ఈయనకి పాటల పిచ్చలు వేసింది అంటున్నా. ఈయనకు ఇంకి అన్నట్టు చోరు వినిపిస్తలే కాలువలం.
ఫైనల్లీ గాయస్ బోర్డ్ అయితే కనిపించేసింది, సూర్యలంక బీచ్ అని చెప్పేసి. ఆర్ యు ఎక్సైటెడ్? yes వైట్ తారు కూడా కనిపించేసింది. ఇక్కడ ఒకటి కొబ్బరి బొండలు తాగదా మేడం? ఫ్రెష్ ఉంటాయి కావచ్చు. లోపల బీచ్ దగ్గర. ఓకే, లోపల ఫుల్ ట్యాంక్ వేయించుంటే డీజిల్ అయిపోయింది. ఇంకా నయం కరెక్ట్ టైంకి మాకు దొరికింది డీజిల్. అయిపోతే ఏం చేద్దాం? దొరకదా డీజిల్? దొరుకుతుంటుంది. ఒకవేళ ఇట్లా దగ్గర ఉండకపోతుండేనేమో. ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు ఏం చేద్దాం? ఉంటుందా అంటే? లేకపోతే ఏం చేద్దాం? అవునా, ఆటో కిరాయి తీసుకొని పోయి తీసుకొచ్చుకుని ఉంటుంది. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది డిస్టెన్స్. మా అక్ష ఇక్కడ నుంచేలే బీచ్ 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 అంటుంది. చూద్దాం బీచ్. వచ్చినాం దగ్గర దాకా. ఇంకా రాలే. ఇప్పుడైతే మేము రిసార్ట్కి వెళ్తున్నాం. మాకు అక్కడ రిసార్ట్ బుకింగ్ ఉంది కాబట్టి మమ్మల్ని పోనిస్తారు కార్లా, లేకుంటే కార్లు అన్నీ అక్కడనే ఆపేస్తారు. చూడే సముద్రం ఉందట, వేవ్స్ వస్తున్నాయి. దగ్గర నుంచి వస్తే ఇప్పుడు అవునవును. ఇగో కనిపిస్తుందా మీకు? ఇగో ఇది వచ్చేసి మా రిసార్ట్. మస్తు అనిపిస్తుంది కానీ ఇది ఇల్లు ఉండబోతున్నాం ఇప్పుడు మేము. లక్కీగా మంచి రూమ్ దొరికింది బీచ్ వ్యూతోని. వాళ్ళు చెప్తారు బాగుంది రూమ్, బాగుంది, మంచి రూమ్ ఏంటంటే చెప్తున్నాం వ్యూ మంచిగా ఉంది, మంచి రూమ్ ఇస్తామని చెప్పేసి వెళ్తున్నాం అక్కడికే. అయ్యో మన ఎదురుగానే బీచ్. కొద్దిసేపు అయినాక పోదామా? ఎట్లుంది అలా పోదామా? వాటర్లో ఈత కొడుతురు వాళ్ళు బాగా గాడ. మనం పోదాం. మొత్తానికి అయితే గాయస్ మన రూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. రూమ్ నెంబర్ వచ్చేసి S2. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి బీచ్ వ్యూ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మన బీచ్. దీంట్లో ఇప్పటిదాకా ఖాళీ ఉండేనట. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చుంటే మనకు అది దొరుకుతుండే, కాకపోతే వాళ్ళు బుక్ చేసుకోరు. ఇక్కడ నుంచి మనం బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు. కనిపిస్తుంది ఆల్మోస్ట్ బీచ్ అంతా. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ ఇది గవర్నమెంట్ మొత్తం కూడా ఎట్లుంది ఏం కథ అనేది మీకు చూపిస్తా. బా హోమ్ టూర్. జుట్టు అట్నే ఉండనా? ఇగ్నోర్ చేయండి. లోపలికి వచ్చిన తర్వాత మాకు లాస్ట్ రూమ్ ఏంటంటే ఒక్కటే రూమ్ లేకుంటుండే, ఇలా హాల్ ఇచ్చింది స్పెషల్. ఇక్కడ ఒక ఏసీ ఉంది, ఇక్కడ కూర్చొని ఇవి అవుతున్నాయి. ఫ్రిడ్జ్ ఇది గవర్నమెంట్ది, ఇగ్నోర్ చేసేయండి. చిన్న ఫ్రిడ్జ్ ఉంది. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఇది బెడ్రూమ్. ఇక్కడ సోఫాలు ఉన్నాయి. పైన వచ్చేసి టీవీ అండ్ ఇక్కడ దిక్కు మన సామాన్లు పెట్టుకొని ఉంది. డిఫరెంట్గా ఉంది కొద్దిగా. ఇది వచ్చేసి వాష్రూమ్. సో ఇట్లా అవుతుంది. మళ్ళీ కర్టెన్స్ తీసినాం అనుకోండి, ఇక్కడ దిక్కు వచ్చేసి మనకు బీచ్ కనిపిస్తుంది. ఇంకా ఆ రూమ్ వస్తే ముందు నుంచి వస్తుంది, ఇంకా మంచిగా కనబడుతుంది. ఆ ఫోకస్ అయితే రాదముండే వరకు. ఇది వచ్చేసి బీచ్ వ్యూ. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ ఫస్ట్ టైం బీచ్ లోపలికి అయితే తీసుకెళ్తున్నా. అక్కడ ఎట్లుంది ఇంకా తనే చూసి వస్తాము. తర్వాత ఒక రీల్ చేస్తామని చెప్పినా కదా, ఆ రీల్ అయితే చేస్తాం. ఆ రీల్ గినే ఏదంతా తీయే మంచి వెనక బీచ్ కనబడతా ఉంటుంది. లేదాం తెలియని అంతకన్నా ముందే పెడతాం కదా, ఎల్లుండి వస్తుంది. ఇక్కడ మంచి వస్తే రేపే పెడదాం. వా వ్యూ మాత్రం అమేజింగ్. మనం స్టే చేస్తున్న రిసార్ట్ వచ్చేసి ఇది. ఓ గడదిక్కు మస్తు మంది ఉన్నారు. వాటర్ వెనక పోయినా వస్తాయిగా. అలా 3, 2, 1 వస్తున్నాయి. పెద్ద వస్తున్నాయి ఇప్పుడు. వస్తుందిగా, చక్కెర వచ్చినట్టు అవుతుంది కదా. సో మొత్తానికి గైస్ ఫర్ ద ఫస్ట్ టైం బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. మీరు బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు సూర్యలంక బీచ్ వచ్చేసి ఇదే. ఇక్కడ డ్రోన్ షాట్స్ తీద్దాం అనుకున్నాం కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అలో చేయరట, వద్దని అంటారు. అందు గురించి తీసుకోలేము, సపరేట్గా ఆగిపోయినాము. సో మొత్తానికి లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వస్తుంది.
రెస్టారెంట్ వచ్చేసి గ్యాస్ ఇక్కడనే ఉంది, ఇదే మా రెస్టారెంట్. ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాము. ఇక గిల్ల లెక్క వాటర్లో పోకుండా బొరుతాం ఇక. సో ఫస్ట్ లంచ్ చేయడానికి పోతున్నాం. ఇలా ఫోన్ పడ్డదనుకో ఖరాబ్ అవుతుంది వాటర్లా, ఎందుకంటే ఇది సాల్ట్ వాటర్ కదా, దాని ఎఫెక్ట్. ఈ ఎండకు సముద్రం దగ్గర పోవని అంటే ఘోరంగా స్కిన్ అంతా మండుతుంది. సో ఒక లంచ్ చేసిన తర్వాత 1 అవర్ ఆగి వెళ్దామని అనుకుంటున్నాము. లంచ్ ఆర్డర్ చేసిన, ఇప్పుడు రూమ్ దగ్గరికి అయితే పోతున్నా. నెక్స్ట్ లంచ్ వచ్చిన తర్వాత తిందాం. ఒక 1 అవర్ ఆగి తర్వాత బీచ్కి అయితే వెళ్దాం. ఏదేమైనా లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. డ్రోన్ షాట్లు తీస్తే మస్తు వస్తుండే కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వద్దంటారు. సో అట్లా అయిపోయింది. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఫుడ్లో ఏమేమి తెప్పించినాము అంటే చికెన్ బిర్యానీ, వైట్ రైస్, ఫిష్ ఫ్రై, ఇంకేముంది చికెన్ కర్రీ. సింపుల్ తక్కువ ఐటమ్స్ తెప్పించినాము. సో ఇప్పుడు వీటినైతే తింటాం. తిన్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని బీచ్లో పోతాం. నేను చేసుకుంటాను, నైట్ ప్యాంట్ వేసుకుంటాను. ఇది పాయింట్ బాగా లూజ్ ఉంది, ఇబ్బంది అవుతుంది. అదేంటి చికెన్ కర్రీయా ఫిష్ ఫ్రైయా? చేప ఫ్రై మాత్రం వాసన చంపుతుంది. ఎట్లుంది, మంచిగా ఉందా టేస్ట్? ఫిష్ ఫ్రై కూడా సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్. ఇవి బయటకైనా తెచ్చినాయా మరి ఇక్కడైనా తెలియదు. టేస్ట్ అయితే మంచిగా ఉంది. ఫస్ట్ టైం రొయ్యలు తింటుంది. తిని మంచిగా ఉంటుంది. నవ్వులు మంచిగా ఉంటుంది. తిను అట్లా ఇష్యూ అని కూడా తినద్దు. మంచిగా ఉంటుంది. ఎట్లది మంచిగా ఉందా? కానీ రొయ్యలు తిని ఈ కాంచి నాతో నేను వండుతాను. రొయ్యలు కూడా మస్తు అవుతుంది. పన్ను వండుతుంది తిని సూపర్ ఉన్నాయి. ఆ ఫుడ్ మాత్రం మంచిగా అంటే మంచిగా ఉంది. రీల్ చేద్దాం అని చెప్పేసి అంటే వచ్చి రీల్ చేసినాము. మీరు చూడొచ్చు మొత్తం షెంపలతో నానిపోయినాం. ఒక 10 టెక్స్ అయి ఉంటాయి. అక్కడికి నుంచి బాగా గాలి వచ్చినా కానీ ఉడుకుతుంది, మొత్తం ఘోరంగా ఉడుకుతుంది. మొత్తానికి గాయస్ బీచ్కి అయితే వచ్చేసినాం. దగ్గర 2 గంటలు అవుతుంది టైం స్పెండ్ చేయబట్టి. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అలా పెరుగుతా ఉన్నాయి. ఈవినింగ్ అయినా కొద్దీ మస్తు అనిపిస్తుంది. ఎంజాయింగ్ సూపర్. పని అలా మూస్తుందా? జెండాల దాకా పోవచ్చట. జెండాల అవతలి పోతే కథమేనట. నేను అవతలి పోకుర్రి అని చెప్పేసి విజిల్ ఎత్తుకోవాలన్న పోతే అక్కడ దిక్కు రాక మేము లాస్ట్కి వచ్చినాం. బీచ్ ఇక్కడ దిక్కు మన రూమ్ గదే ఎదురుగా మనం లాస్ట్ దాకా అయితే వచ్చినాము. ఎందుకే అవి దానికి ఒక చిన్న పొక్క వేసి మెడలో కట్టుకుంటారు ఇట్లా. డిజైన్ పురుగులు వేయాలా? సముద్రం నీళ్ళల్లో కాన్సెప్ట్ టైం స్పెండ్ చేసి వచ్చినాము. మొత్తం ముష్టి అంటే కడుక్కోనికి మంచిగా ట్యాప్ కూడా ఉన్నది. చూడే ఇటు అయినా మొత్తము కర్రే అయినాం. స్నానం కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక విషయం చూస్తే మస్తు కలకల అనిపిస్తుంది. మన గ్యాంగ్తో వచ్చుంటే ఒక తీట పని అయితే వేసుకోలేము. అదేంటిది అంటే ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది కదా, ఇన్ని కొబ్బరికాయలని తెంపేటోళ్ళేడు వీటిని. ఒకవేళ జింగాడో బాబాయ్ గాడో విజ్జిగాడో మాతో వచ్చుంటే కూరగాడ కాదు వేస్ట్ వానికి ఎక్కరాదు. కానీ వేరేటోళ్ళు వచ్చుంటే 101% పైనకి ఎక్కి కొబ్బరికాయలు తెంపేటోళ్ళు వాళ్ళు తెలియకుండా మేము కాదు ఖచ్చితంగా. పోవా పెట్టిపోతున్నాం. ఎయిట్ సైడ్ ఏమున్నాయి ఇంకా ఇంకా అవోట్ స్నాక్స్ స్నాక్స్ స్నాక్స్
అక్కడ హార్స్ క్యామెల్ ఇంకా ఏటీవీ రైడ్ అయితే నడుస్తుంది. వెళ్తున్నాం, ఒకవేళ మంచిగా అనిపిస్తే ఎక్కువ, ప్రైస్ రీజనబుల్ అనిపిస్తే. ఇప్పుడైతే చెప్పులు లేకుండా వెళ్తున్నాం, ఎందుకంటే చెప్పులు తడిచిపోతున్నాయి ఊరికే. మళ్ళీ అటు పోతున్నాం, ఇటు వస్తున్నాం, మొత్తం మట్టి మట్టి అయిపోతున్నాయి. అందుకే లోపల పెట్టేసి పోతున్నాం. ఇక సాయంత్రం దాకా ఎంజాయ్ చేస్తాం. ఓకే, నైట్ అలా ఉంటుందా? ఉండదు, మొత్తం 7:30 దాకా 8 దాకా ఉంటుంది. అదే అప్పటి వరకు ఉంటుందా? ఫోన్ లోపల వారేసిపోవాలి మళ్ళీ పోతే. ఓకే, సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. హార్స్ 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 అడుగుదామా? కనిపిస్తుందా మీకు? సో ఇప్పుడైతే హార్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఎంత నడుచుకుంటే పోతుందా? అరే హార్స్ది ఏదో మీమ్ ఉంటుంది, వాడు అని ఫారెన్ స్కామ్ చేస్తాడు. అది ఎక్కడో పాకిస్తాన్లో కావచ్చు నాకు తెలిసి. చూడంగా నాకు అదే గుర్తుకొచ్చింది. ఎక్కొచ్చు, అడుగు ఒకసారి ఎక్కొచ్చా? అడుగుదా? ఇప్పుడు ఆర్డర్ చేయడానికి పోతుంటే ఒకసారి బీచ్ ఒక లుక్ వేద్దామని అయితే వచ్చినాము. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా పీస్. ఇంకా మార్నింగ్ టైం ఇట్లా ఈవినింగ్ టైంలో ఇప్పుడే బాగుంది. మనం సాయంత్రం కంటే ఇప్పుడే మంచిగా పీస్ఫుల్గా ఉంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపించేసారు. కాకపోతే మన రిసార్ట్ ఇదే కాబట్టి మనకు ఇక్కడ యాక్సెస్ అవుతున్నది. చాలా పీతలు వస్తున్నాయి సముద్రంలోకి ఒడ్డుపైకి, చూపిస్తా. ఎంత ఫాస్ట్ అవుతున్నాయి చూడా బాగా అక్కడ. కుక్కలకే వెళ్తున్నాయి అవి. ఇవి వేరే కలర్ ఉన్నాయి, రెడ్ కలర్ ఉన్నాయి. ఇది సముద్ర పీతలు అన్నట్టు. ఇట్లా దొరకబట్టేటి. అదే కళ్ళు కూడా ఎంత మీకున్నాయి. ఓహో, అవి కనలేనా? వైట్ కలర్, ఇక్కడ రెడ్ కలర్ ఉన్నాయి. ఇట్లా సముద్రం తోడుకుంటా వెళ్ళిపోయింది.